హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఆర్బీఐ నుండి ప్రభుత్వానికి ఒక భారీ డివిడెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే, ఏం లేదు. ప్రతి సంవత్సరం జనరల్గా ఈ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్, డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక కాలం వర్డ్. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ అంటే మనము షేర్ మార్కెట్లో షేర్లు కొనుక్కునేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. అదే కనుక ప్రభుత్వ కంపెనీల్లో ప్రభుత్వ వాటా తగ్గించుకొని ప్రజలకి ఆ షేర్లని అమ్మేదాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టుబడి పెట్టడం, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ వాటా తగ్గించుకొని ప్రజలకి షేర్లను అమ్మి పైసలు తీసుకునే పద్ధతి డిస్ఇన్వెస్ట్మెంట్. అయితే ప్రతి సంవత్సరము సుమారుగా 2.5 లక్షల కోట్ల నుంచి 3.5 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ పెడతారు ఫైనాన్స్ మినిస్టర్. రేపు February 1st బడ్జెట్ ఉంది. ఈ February 1st బడ్జెట్లో కూడా ప్రపోజల్ పెడతారు. ప్రతి సంవత్సరం పెడతారు. ఆ బడ్జెట్లో ఏవైతే డిస్ఇన్వెస్ట్మెంట్ పెడతారో, ఎన్నైతే పైసలు పెడతారో అంటే ఈ లోడ్ బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ అంటే లోడ్ బడ్జెట్ అంటే జమా ఖర్చుతో పోల్చినప్పుడు ప్రభుత్వ స్కీములు అనుకోండి, పథకాలు అనుకోండి, ఏదైతే దేశం మంచిగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్లో షేర్లని, వాటాలని ప్రభుత్వం తగ్గించుకొని ప్రజలకి అమ్ముతుంది. అమ్మినప్పుడు ఏమైతే ఫండ్స్ వస్తాయి, అదంతా కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ ఖాతా ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తాయి. అయితే ప్రతి సంవత్సరం 2.5 నుంచి 3.5 లక్షల కోట్లు ఉంటాయి. అయితే లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అంటే, లాస్ట్ ఇయర్ ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చినటువంటి సంపాదన, ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో అది డివిడెండ్ రూపంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రభుత్వ సంస్థలు సంపాదించిన లాభాల్లో డివిడెండ్, ప్రభుత్వ వాటా అంటే ప్రభుత్వానికి వాటా ఉంది కదా, ప్రభుత్వం యొక్క షేర్ ఉంది కదా, ప్రభుత్వ వాటాకి వచ్చినటువంటి డివిడెండ్ అంటే ఏంటిది అంటే, సింపుల్ గా కంపెనీ ఏదైతే ఉందో సంపాదించిన భాగంలో షేర్ హోల్డర్స్ కి పంచిస్తుంది. వచ్చిన లాభంలో షేర్ హోల్డర్స్ కి ఏదైతే లాభం పంచిస్తుందో ఆ లాభం ఏంటిది అంటే డివిడెండ్ అంటాం. ఈ డివిడెండ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో, ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో గవర్నమెంట్కి వాటా ఉంది కాబట్టి ఆ ప్రభుత్వ సంస్థలు అంటే వాటిని సిపిఎస్సి అంటారు, పిఎస్యు అంటారు, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, సిపిఎస్సి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంపాదించిన భాగంలో ప్రభుత్వ వాటా ఎంతైతే ఉందో ఆ వాటాకు వచ్చేటటువంటి డివిడెండ్ ఏదైతే ఉందో అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ఖాతాకి జమ చేస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ ఒక 2 లక్షల కోట్లు ఇచ్చింది. ఈ సంవత్సరం కూడా ఒక 2 లక్షల కోట్ల వరకు ఈ డివిడెండ్ ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడైతే 2 లక్షల కోట్లకి సుమారుగా మనం అనటం కొంచెం అటు ఇటుగా కూడా ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, అటే ఉండొచ్చు, కొంచెం అటు ఇటుగా తక్కువ కూడా ఉండొచ్చు. ఏవైతే కంపెనీలు సంపాదిస్తాయో ఆ లాభంలోని డివిడెండ్ ఇస్తాయి. ఎప్పుడైతే ఈ కంపెనీలు 2 లక్షల కోట్లు అన్ని ప్రభుత్వ సంస్థల్లో సంపాదించిన లాభాన్ని ప్రభుత్వము అంటే ఆర్బీఐ గవర్నమెంట్కి ఇస్తుంది. ఇది ఎటుపోతుంది ఈ డివిడెండ్? గవర్నమెంట్ షేర్లే, గవర్నమెంట్ కంపెనీలే, గవర్నమెంట్ సంపాదించిన వాటిలోనే భాగం. అయితే ఎప్పుడైతే ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ఉందో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్లో ఈ 2 లక్షల కోట్లని తగ్గిస్తారు. సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ 2.5 లక్షలు, 3 లక్షలు, 3.5 లక్షలు కోట్ల రూపాయలు అమ్మి షేర్లు అమ్మి తీసుకుందామని అనుకుంది. ఇప్పుడు ఒక 2 లక్షల కోట్లు డివిడెండ్ వచ్చింది అనుకోండి రిజర్వ్ బ్యాంక్, అప్పుడు ఏం చేస్తుంది? ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే చేద్దాం అనుకుందో అందులో ఈ మైనస్ చేసి మిగిలింది చేస్తుంది. అదనమాట. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పటి వరకు డిస్ఇన్వెస్ట్మెంట్లే విన్నర్ తప్ప రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక 2-3 ఇయర్స్ అని ఉంటుంది. 2 ఇయర్స్ 3 ఇయర్స్ అంటే ఏంది, 2 లక్షల కోట్లు. ఈ సంవత్సరం కూడా ఒక 2 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వానికి డిస్ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది భారం. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు, కంపెనీ ఏదైతే ఆర్థికంగా బాగున్నటువంటి సంస్థలు ఉంటాయో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అందులోంచి ఏం చేస్తుంది, కొంత వాటాన్ని అమ్మేసి పైసలు చేసుకుంటుంది. ఆ పైసలు ఏం చేస్తుంది, స్కీమ్స్కి వాటికి గవర్నమెంట్ లోన్ బడ్జెట్కి పూడ్చుకుంటుంది. అదే రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు మంచి కంపెనీలు ఉండి సంస్థల నుంచి లాభం వచ్చినప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, అంతగా ఉండదు, తగ్గిపోతుంది. ఇది అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.